తెలంగాణకు వర్షం ముప్పు ఇంకా వెడటం లేదు. గత వారం రోజులుగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆకాశం పూర్తిగా మేఘవ్రతమై ఉంది. సూర్యుడి దర్శన భాగ్యమే కలగడం లేదు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం మరోసారి వర్షం హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణ వ్యాప్తంగా మరో 4 రోజుల పాటు వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వర్షాలు కురుస్తాయన్నారు. ఇటీవల బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడగా 2 తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురిశాయి. ప్రస్తుతం మరోసారి అల్పపీడనం ఏర్పడటంతో వర్షాలు కురుస్తాయన్నారు. రాగల 24 గంటల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మెదక్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెప్పింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాలులు కూడా వీస్తాయని హెచ్చరించింది. హైదరాబాద్ నగరంతో పాటు మిగిలిన మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. వర్షం కురిసే సమయంలో అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని సూచించారు. పిడుగులు కూడా పడే ఛాన్స్ ఉన్నందున చెట్ల కింద ఉండకూడదని చెప్పారు. ఇక వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. జలాశయాలు నిండు కుండలా మారాయి. ప్రాజెక్టులు జలకలను సంతరించుకుంటున్నాయి. గురువారం జూలై 25 కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో అత్యధికంగా 4.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్తో పాటు పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. ఎడతెరపు లేకుండా కురుస్తున్న ముసురుతో ఉద్యోగస్తులు, స్కూళ్లకు వెళ్లే విద్యార్థులకు ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ ముసురు మరికొన్ని రోజులు ఇలాగే కొనసాగుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ కంటెంట్ కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.